అంతర్జాతీయ మహిళా దినోత్సవ వివిధ రంగాల్లో నైపుణ్యం ప్రదర్శిస్తున్న మహిళలను సత్కరించుకుని ప్రోత్సహించడం గొప్ప విషయమని తెనాలి ఇన్ఛార్జ్ ఆర్డీఓ లక్ష్మీకుమారి అన్నారు. స్థానిక కొత్తపేటలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెనాలి ఇన్ఛార్జ్ ఆర్డీఓ లక్ష్మీకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యోగుల్లోని సేవా నిరతిని గుర్తించి వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయటం బాగుందన్నారు. మహిళలకు ఇంటి వ్యవహారాలతో పాటు ఉద్యోగం అదనపు బాధ్యతగా చెప్పారు. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ రాణిస్తున్న మహిళలను గురించి సత్కరించడం అభినందనీయమన్నారు. ఎంపీడీఓ అత్తోట దీప్తి మాట్లాడుతూ మహిళల ప్రాముఖ్యతను వివరించారు. తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ ఉత్తమంగా రాణిస్తున్న మహిళలను సత్కరించినట్లు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు ఇన్ఛార్జ్ ఆర్డీఓ లక్ష్మీకుమారి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ ఆచంటి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో మహిళలందరినీ గౌరవించాలనే ఉద్దేశంతో సబ్ కలెక్టర్ గారిని గెస్ట్గా ఇన్వైట్ చేశాము. సబ్ కలెక్టర్ గారు కూడా పెద్ద మనసు చేసుకొని టైంని అడ్జస్ట్ చేసుకొని మా కోసం రావడం చాలా సంతోషకరం. మేడంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిన్న చిన్న చిన్న గేమ్స్, ఎలక్యూషన్స్, చెస్ కాంపిటీషన్స్ లాంటివి కండక్ట్ చేసాము. 1 గంట ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈరోజు సబ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ బహుమతి ప్రదానోత్సవం చేస్తున్నాము. మహిళలందరినీ మనం గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా ఎదగాలి, బాగా చదువుకోవాలి, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే సంకల్ప బలం ఉండాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా మహిళలుగా ఉండి ఈ ప్రోగ్రాం జరిపించడానికి మేము ముందుకొచ్చాము. కాబట్టి అందరికీ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం తెనాలిలో ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో అందరి మహిళల్ని గుర్తించి వారి సేవలని, వాళ్ళ యొక్క సేవా నిరతిని గుర్తించి రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాటిని పార్టిసిపేట్ చేసేలా చేసి ఎంకరేజ్ చేసి వాళ్ళని సత్కరించుకోవడానికి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ గారు ఏర్పాటు చేసి ఉన్నారు. జనరల్గా ఆడవాళ్ళకి ఇంట్లో చాలా బాధ్యతలు ఉంటాయి. దాంతోపాటు ఉద్యోగం అనేది కూడా అదనపు బాధ్యత. ఆ అదనపు బాధ్యతలో భాగంగా వాళ్ళు దాన్ని ఇష్టంగా చేస్తూ ఇప్పుడు ఈరోజు మనం విన్నాం, ఇక్కడ ఈ డ్వాక్రా స్టాల్ని ఏర్పాటు చేశారు. అందులో సంబంధిత డిపార్ట్మెంట్ ఏపీఎం గారు వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తారనేసి మోటివేట్ చేస్తూ వాళ్ళకి బిజినెస్ లాస్ట్ టైం మనం సరస్సుని ఏర్పాటు చేసుకున్నాం మన గుంటూరులో. ఆ సరస్సులో కూడా వీళ్ళందరికీ కూడా మహిళలతో నడపబడేటటువంటి ఈ స్టాల్స్ని అక్కడ కూడా ఏర్పాటు చేసి మంచి ఆదాయాన్ని వాళ్ళందరూ కూడా పొంది ఉన్నారు. సో ఆ రకంగా మహిళలు బయటికి వచ్చి వాళ్ళ ఎబిలిటీని, వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ చక్కగా ప్రతి రంగంలోనూ ముందుకు వెళ్తున్నారు. అలాంటి మహిళలందరినీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళని అభినందించడం, గౌరవించడం, అలాగే సత్కరించుకోవడం అనేది చాలా మంచి సాంప్రదాయం. ఈ సాంప్రదాయం